ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసాం, ఎస్క్యూఎల్లో కన్స్టెంట్స్ గురించి డిస్కస్ చేసాం. కన్స్టెంట్స్ ఏమున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 కన్స్టెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఫర్ నోట్ ప్యాడ్లో కదా నేను చూపించింది, నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ కూర్చోండి. క్లాస్ నెంబర్ 8 7లోనేమో మనం ప్రీవియస్ కన్స్టెంట్స్ గురించి ఫస్ట్ 7కి వెళ్దాం. క్లాస్ నెంబర్ 7 ఇక్కడ చూడండి. కన్స్టెంట్స్ అన్నీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సిక్స్ టైప్స్ ఆఫ్ కన్స్టెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. యూనిక్, నాట్ నల్, చెక్, డిఫాల్ట్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ కన్స్టెంట్స్. ఓకే, యూనిక్ కన్స్టెంట్ యూస్ చేసి ఏం చేసాం, ఓన్లీ యూనిక్ డేటాను మాత్రమే టేబుల్లోకి ఇన్సర్ట్ చేసాం, డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోవట్లేదు అది. ఓకే, నెక్స్ట్ నాట్ నల్ వాల్యూ. అంటే నాట్ నల్ అంటే ఏంటి, నల్ కాకుండా ఉండాలి, ఏదో ఒక వాల్యూ అయితే ఇన్సర్ట్ చేయాలి. నల్ వాల్యూస్ మాత్రం మనం ఇన్సర్ట్ చేయకూడదు. అంటే ఎంటీగా కానీ నల్ వాల్యూస్ కానీ నల్ అని కానీ ఇవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ బై యూజింగ్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ ఏంటంటే బోత్ కాంబినేషన్ ఆఫ్ యూనిక్ అండ్ నాట్ నల్. ఈ నాట్ నల్ అంటే ఏంటి, ఎంటీ అవ్వకుండా ఉండాలి, యూనిక్గా ఉండాలి. ప్రతి ఒక్క వాల్యూ ఫిల్ అయి ఉండాలి, అవి యూనిక్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఆధార్ నెంబర్స్ అన్నీ యూనిక్గా ఉంటాయి, అందరికీ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా. అలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఉందనుకోండి, ఎవరైతే ఆధార్ నెంబర్ ఉంటుందో వాళ్ళందరూ టేబుల్ క్రియేట్ చేసాం అనుకోండి. ఆల్రెడీ నెంబర్ ఉంది కాబట్టి మనకి ఏం చేస్తాం, యూనిక్ ఒక్కొక్కరికి అందరికీ యూనిక్ ఆధార్ నెంబర్స్ ఉంటాయి కదా. అలాంటి సిచ్యువేషన్ మనం ప్రైమరీకి యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో డిఫాల్ట్ కన్స్టెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం కేఎల్యూలో ఓకే ఆర్ఎల్స్ మనం అందరం ఏఎన్యూలో చదువుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అంతా బీటెక్ ఏఎన్యూలోనో కేఎల్యూలోనో లేకపోతే విజ్ఞాన్లోనో ఎక్కడో చోట చదువుకున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కేఎల్యూలో చదువుకున్నారు. ఇప్పుడు కేఎల్యూలో ప్రిపేర్ అయినప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ నేమ్ రాయాలనుకోండి, యూనివర్సిటీ నేమ్ రాయాలి. అప్పుడు ఏం చేస్తాం, అందరికీ కేఎల్యూ అని రాయాలి కదా. అప్పుడు ఏం చేస్తాం, ఒకేసారి డిఫాల్ట్గా మనం క్రియేట్ చేసేటప్పుడే, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ఇన్స్టిట్యూట్ నేమ్ ఏదైతే ఉందో కాలేజ్ నేమ్ డిఫాల్ట్గా పూర్ణటెక్ సొల్యూషన్స్ అని రావాలి, ఆర్ఎల్స్ కేఎల్యూ అని రావాలి, లేదా ఏఎన్యూ అని రావాలి. ఏదైతే రావాలనుకున్నాం డిఫాల్ట్గా, అప్పుడు మనం డిఫాల్ట్ కన్స్టెంట్ యూస్ చేసి ఆ వాల్యూని పాస్ చేస్తే సరిపోతుంది. అది అన్నిటికీ అదే తీసుకుని టేబుల్లో డేటా అన్నిటికీ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, కాలేజ్ లేకపోతే విలేజ్ లేకపోతే స్టేట్ లేకపోతే కంట్రీ ఏదైతే ఉందో దానికి డిఫాల్ట్గా అదే తీసుకుంటుంది. అది అడ్వాంటేజ్ ఆఫ్ డిఫాల్ట్ కన్స్టెంట్. నెక్స్ట్ చెక్ కన్స్టెంట్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కండిషన్ పాస్ చేసాం అనుకోండి, ఆ కండిషన్ పాస్ చేసుకొని ఆ కండిషన్ చెక్ చేసుకుని దాంట్లో టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఆ కండిషన్ని సాటిస్ఫై చేయగలిగితేనే టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ అవ్వాలి, లేకపోతే ఇన్సర్ట్ అవ్వదు అనమాట. నెక్స్ట్ ఫారెన్ కీ కన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫారెన్ కీ కన్స్టెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ, డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీ టేబుల్స్ ఉన్నాయి. ఫారెన్ అని పెట్టాను ఎందుకంటే ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది, ఎంప్లాయీ టేబుల్ ఉంది. నాకేంటంటే ఈ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడో నాకు అర్థం అవ్వాలన్నమాట. నేను ఇది ఎంప్లాయీ టేబుల్ చూడగానే ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడో తెలియాలి, డిపార్ట్మెంట్ టేబుల్ చూడగానే ఏ ఎంప్లాయీ ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడో అర్థం అవ్వాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీ ఉన్నాడు, నేనేం చేశాను, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి, ఈ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడిని తీసుకొని ఇక్కడ దాన్ని ఫారెన్ కీ లాగా, ఇక్కడ ఇదేంది వేరే టేబుల్, ఇక్కడ నుంచి ఈ టేబుల్కి వస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి ఏమంటాం, ఫారినర్ అంటాం. సేమ్ అలానే ఇక్కడ ఇది వేరే కంట్రీలో ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి అదేంటిది ఫారినర్. కాబట్టి దీన్ని ఫారెన్ కీ ఆఫ్ డిఐడి, డిపార్ట్మెంట్ ఐడి, రిఫరెన్సెస్, డిపార్ట్మెంట్ ఫారెన్ కీ, డిపార్ట్మెంట్ టేబుల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడికి రిఫర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్న ఫారెన్ కీ ఏం చేస్తుంది, ఇక్కడ ఏం చేస్తుంది, ఈ టేబుల్లో ఫారెన్ కీలా పనిచేస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న ఫారెన్ కీని మనం ఏం చేస్తున్నాం, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడిని ఇక్కడ మనం ఫారెన్ కీలా తీసుకుంటున్నామని చెప్తున్నాం అనమాట ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఫారెన్ కీ. దీన్ని ఎలా ఇన్సర్ట్ చేసాం చూడండి. 2 టేబుల్స్కి మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. 2 టేబుల్స్ క్రియేట్ చేసి సరిపోతుందా లేకపోతే ఒకటే ఎందుకైనా. బట్ ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి
మళ్ళీ ఎంప్లాయీ టేబుల్లో మనం ఇన్సర్ట్ చేయాల్సిన పని లేదనమాట. డిఫాల్ట్గా ఇక్కడ ఉన్న వాల్యూని మనం ఇక్కడ ఎప్పుడైతే ఫారెన్ కీ ఆఫ్ డిఐడి అంటామో ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ అంటున్నాం కాబట్టి డిఫాల్ట్గా ఈ డిపార్ట్మెంట్ టేబుల్ ఏదైతే డిఐడికి వాల్యూ ఉంటుందో ఆ డిఐడి వాల్యూని ఇక్కడ తీసుకుంటుంది అనమాట. జస్ట్ మనం ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఈ 2 పాస్ చేస్తే సరిపోతుంది. ఓకే, దీని గురించి మనం ప్రీవియస్ క్లాస్లో కన్స్టెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒక్కసారి రికార్డింగ్ వీడియో మళ్ళీ ఒకసారి వినండి. ఒకసారి మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ 8th క్లాస్లో కూడా సేమ్ అదే టాపిక్ ఉంది. నెక్స్ట్ గో టు న్యూ ఫైల్, క్లాస్ నెంబర్ 9. ఓకే, చూడండి ఇక్కడ మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే, ఐ విల్ కాపీ దిస్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద క్వైరీస్ గురించి డిస్కస్ చేద్దాం. కొంచెం ఫస్ట్ ఒక క్వైరీ ఉంది. ఈ క్వైరీని సాల్వ్ చేయడం ఎలానో చూద్దాం. ఫస్ట్ క్వైరీని ఎలా చదవాలి, ఎలా సాల్వ్ చేయాలి చేర్చుకోండి. తర్వాత ఫాస్ట్గా మనం డిస్కస్ చేయొచ్చు. ఫస్ట్ ఒక క్వైరీని మనం సాల్వ్ చేయగలిగితే మిగతా అంతా ఈజీ. ఓకే, దీంట్లో ఇలా వస్తుంది చూడండి. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఎంప్లాయీ ఐడి. ఏమంటుంది, క్వైరీ రాయమంటుంది. ఏం డిస్ప్లే చేయడానికి? టు డిస్ప్లే ఎంప్లాయీ ఐడి కావాలి. ఓకే, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్. ఓకే, ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, ఎంప్లాయీ లాస్ట్ నేమ్ అండ్ శాలరీ, ఎంప్లాయీ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ టేబుల్లో నుంచి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, ఎంప్లాయీ లాస్ట్ నేమ్ అండ్ ఎంప్లాయీ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్లో నుంచి అవి ఫెచ్ చేయమంటుంది బై ఇంక్రీజింగ్ ద శాలరీ ఆఫ్ 1000 రూపీస్. మనం ప్రీవియస్లో ఎంప్లాయీ ఐడిని, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ని, లాస్ట్ నేమ్ని అండ్ శాలరీని ఫెచ్ చేసాం బై యూజింగ్ సెలెక్ట్ కమాండ్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అని ఒకటి. ఎంప్లాయీ టేబుల్లో మొత్తం డేటా వస్తాయి. లేదు నాకు సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, ఎంప్లాయీ లాస్ట్ నేమ్ అండ్ శాలరీ పెట్టేసి ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి, ఇంక్రీజింగ్ ద శాలరీ ఆఫ్ 1000 రూపీస్. 1000 రూపీస్ శాలరీ ఇంక్రీజ్ చేసి వాళ్ళకు ఆల్రెడీ శాలరీ ఉంది. ఆ శాలరీని ఏం చేస్తారు, మనం ఫెచ్ చేసేటప్పుడు ఒక 1000 రూపీస్ శాలరీని ఇంక్రీజ్ చేసి ఫెచ్ చేయాలన్నమాట. అది ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. మీకు ఆల్రెడీ స్ట్రైక్ అయి ఉంది అనుకుంటున్నాను ఎలా చేయాలని. నేను ఆల్రెడీ ఈ ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేశాను కదా. ఒకసారి ఎంప్లాయీ టేబుల్ ఫెచ్ చేసి చూస్తాను. ఎంప్లాయీ టేబుల్ని అండ్ డిపార్ట్మెంట్ టేబుల్ని వెల్కమ్ టు MySQL వర్క్బెంచ్. చూడండి, ఇది మనం నిన్న అప్లై చేసిన ఫారెన్కి ఇవన్నీ నేను రిమూవ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ యూజ్ MySQL వర్క్బెంచ్ 6 ఆన్లైన్ బ్యాచ్ 6. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం ఏం చేసాం, నిన్న EMP టేబుల్, ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసాం, DEPT డిపార్ట్మెంట్ టేబుల్ చేసాం, J గ్రేడ్ టేబుల్ క్రియేట్ చేసాం. ఫస్ట్ అసలు ఆ టేబుల్లో ఏం డేటా ఉందో చూద్దాం. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. ఈ EMP టేబుల్లో ఏముంది, ఎంప్లాయీ టేబుల్లో ఏ డేటా ఉందో చూద్దాం. చూడండి ఇక్కడ చక్కగా ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డేటా మొత్తం మనకు చూపిస్తుంది. చూడండి, ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్,
లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, హైరింగ్ డేట్, ఆ ఎంప్లాయీని ఎప్పుడు హైర్ చేసుకున్నారు, జాబ్ ఐడి, ఏడీ ప్రెస్సా లేకపోతే ఏడీవీపీ, జాబ్ ఐడి ఏదో ఒకటి ఇచ్చారు. ఓకే, శాలరీ వచ్చేసి ఏదో ఒక నెంబర్, ర్యాండమ్ నెంబర్. కమిషన్ పర్సంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ అతను కమిషన్ ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నాడు ఎంప్లాయీ, 1%, 2%, 3%, జీరోనా, నల్లా. నెక్స్ట్ మేనేజర్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎంప్లాయీకి మేనేజర్ ఉంటాడు కదా, ఆ మేనేజర్ యొక్క ఐడి. నెక్స్ట్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడో ఆ డిపార్ట్మెంట్ ఐడి. ఇవన్నీ మనం ఏం చేసామంటే క్వైరీస్ రాయలేదు, నేను ఇచ్చిన కోడ్ని మీరు ఎగ్జిక్యూట్ చేసేసి టేబుల్ క్రియేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ సేమ్ అలానే డిపార్ట్మెంట్ టేబుల్లో ఏ డేటా ఉందో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. చూడండి డిపార్ట్మెంట్లో ఏమైనా కాలమ్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, మేనేజర్ ఐడి, లొకేషన్ ఐడి. డిపార్ట్మెంట్ ఐడీస్ చూడండి 20, 21, 22, 25 నుంచి 26, 110, కింద 190 కూడా ఉంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నేమ్స్, అడ్మిన్, మార్కెటింగ్, షిప్పింగ్, ఐటీ, సేల్స్ ఎగ్జిక్యూటివ్, అడ్మిన్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్ నేమ్స్ ఉన్నాయి. మేనేజర్ ఐడీస్ చూడండి 300, 301, 302, 303 ఇలా. నెక్స్ట్ లొకేషన్ ఐడి 2100, 2200 ఇలా ఉన్నట్టు. ఓకే, ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఫెచ్ చేయాలన్నమాట వాడు అడిగినప్పుడు. నెక్స్ట్ జే గ్రేడ్ టేబుల్ కూడా క్రియేట్ చేసాం కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జే గ్రేడ్. చూడండి ఈ జే గ్రేడ్ టేబుల్ అనమాట. ఇది గ్రేడ్ ఏ టు జే వరకు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, దాంట్లో ఆ గ్రేడ్ ఏం చేస్తుందంటే లో శాలరీ, హై శాలరీ నుంచి వాటి మధ్య డిఫరెన్స్ చూపిస్తుంది. ఇక్కడ లో శాలరీ చూడండి 2000, హై శాలరీ వచ్చి 60,000, 9,001, 19,000, 1,001, 25,000 ఇలా ఉన్నాయన్నమాట శాలరీస్. దీన్ని కూడా మనం ఫెచ్ చేయాలి, దాన్ని అడిగిన క్వశ్చన్స్ బట్టి, క్వైరీస్ని బట్టి మనం ఫెచ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ అసలు ఈ క్వైరీని ఎలా రాయాలి చూడండి. ఫస్ట్ క్వైరీ ఉంది, కొన్ని క్వైరీస్ నేను కొంచెం స్లోగా చెప్తాను ఎందుకంటే మీకు క్వైరీస్ కొత్త కాబట్టి, తర్వాత మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చదవండి. రైట్ ఏ క్వైరీ అయితే రాయాలి. దేనికి? టు డిస్ప్లే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, ఎంప్లాయీ లాస్ట్ నేమ్ అండ్ శాలరీ. ఈ కాలమ్స్ అన్నీ ఇందాక మనం చూసిన ఎంప్లాయీ టేబుల్లో ఉన్నాయి కదా. ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ ఉంది, ఎంప్లాయీ లాస్ట్ నేమ్ ఉంది అండ్ శాలరీ ఉంది. బట్ ఇక్కడ చూడండి ఎంప్లాయీ ఐడి అని ఫుల్గా ఉంది, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ అని ఫుల్గా ఉంది. బట్ ఇక్కడ మనం ఫెచ్ చేసినప్పుడు ఏమో ఒకసారి చూడండి కాలమ్ నేమ్స్ ఎవరిలా ఉన్నాయి, ఈఎంపీ ఐడి, ఎఫ్ నేమ్, లాస్ట్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, హైర్ డేట్, జాబ్ ఐడి అని అండర్స్కోర్తో ఉన్నాయి. ఇక్కడ ఎఫ్ నేమ్ కూడా అండర్స్కోర్తో ఉంది. బట్ మనం ఎప్పుడైతే ఫెచ్ చేయడం స్టార్ట్ చేస్తామో డేటాని, ఇక్కడ కాలమ్ నేమ్స్ ఎలా ఉన్నాయో అలానే రాయాలి. స్మాల్ అయినా పర్లేదు కానీ, క్యాపిటల్ స్మాల్తో పర్లేదు కానీ నేను ఎఫ్ఐఆర్ఎస్టీ ఫస్ట్ నేమ్ అని రాయకూడదు, ఎఫ్ అండర్స్కోర్ నేమ్ అని రాయాలి, ఈఎంపీ అండర్స్కోర్ ఐడి అని రాయాలి, ఎల్ అండర్స్కోర్ నేమ్ అని రాయాలి. ఓకే, అలానే ఫెచ్ చేయాలి. నేను లాస్ట్ నేమ్ అని ఎల్ఏఎస్టీ అండర్స్కోర్ ఎన్ఏఎంఈ అని రాస్తానండి, అలా కుదరదు అనమాట. అప్పుడు దానికి తెలియదు ఇక్కడ మనం ఏదో రాసామనుకుంటుంది. అక్కడ ఏదైతే కాలమ్ నేమ్ మనం మెన్షన్ చేసామో సేమ్ స్పెల్లింగ్తో మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, అది మాత్రం మర్చిపోకండి. ఒకసారి నేను దాన్ని ఫెచ్ చేయడానికి ట్రై చేస్తా చూడండి. ఫస్ట్ క్వైరీ రాయబోతున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఏదైనా డేటాను ఫెచ్ చేయడానికి ఏం చేస్తాం, సెలెక్ట్ అనే కమాండ్ తీసేస్తాం. సెలెక్ట్ ఏమేమి ఫెచ్ చేయాలి చూడండి, ఏమేమి ఫెచ్ చేయాలి. డిస్ప్లే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఐడిని వాడు ఏమైనా ఇచ్చాడు ఇందాక టేబుల్లో, ఈఎంపీ ఐడి అని ఇచ్చాడు కదా. చూడండి ఈఎంపీ ఐడి కామా నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, అది ఎలా ఉంది, ఎఫ్ నేమ్ అని ఉంది కదా. టేబుల్ ఏముంది, ఎఫ్ నేమ్ అని ఉంది. నెక్స్ట్ ఎంప్లాయీ లాస్ట్ నేమ్ ఏముంది, ఎల్ నేమ్ అని ఉంది. నెక్స్ట్ శాలరీ కామా చూడండి ఇక్కడ నేను అండర్ స్కోర్ ఇవ్వకుండా, ఓకే ఇక్కడ అండర్ స్కోర్ లాస్ట్ నేమ్. నెక్స్ట్ శాలరీ కావాలి కాబట్టి శాలరీ. ఇలా ఫెచ్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఏమవుతుంది, ఓకే సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీ. ఎక్కడి నుంచి, ఫ్రమ్ పక్కన రాసినా పర్లేదు, కింద రాసినాను కొంచెం వేరియేషన్ కోసం. ఫ్రమ్ ఎక్కడ, ఏ టేబుల్ నుంచి, ఈఎంపీ టేబుల్. ఓకే, ఈ ఎంప్లాయీ టేబుల్ నుంచి, ఫ్రమ్ ఈఎంపీ టేబుల్. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఫస్ట్ నేమ్ మనం ఇంకా 1000 రూపీస్ ఇంక్రీజ్ చేసి ఫెచ్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా కాలమ్స్ మాత్రం ఫెచ్ చేస్తాను చూడండి. సెలెక్ట్
ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. అసలు ఫస్ట్ ఈ ఫెచ్ అవుతున్నాయో అది చూద్దాం. చూడండి, ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ శాలరీ, ఇంకా కాలమ్స్ ఉన్నాయి బట్ మనం ఏదైతే అడిగామో అది మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి, ఇది నార్మల్గా ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ శాలరీని ఫెచ్ చేసాం. వాడి క్వశ్చన్లో అయితే ఏమో ఇక్కడ చూడండి, ఒక 1000 రూపీస్ శాలరీని ఇంక్రీజ్ చేసి ఇమ్మన్నాడు. ఇంక్రీజింగ్ ద శాలరీ ఆఫ్ 1000 రూపీస్. 1000 రూపీస్ని ఎలా ఇంక్రీజ్ చేయాలనేది ఇప్పుడు మ్యాటర్ అనమాట. ఇప్పుడు వాడు ఆల్రెడీ ఇచ్చాడు, ఓకే, ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ శాలరీ అని ఇచ్చాడు కదా. శాలరీకి మనం ఏం చేయాలి, ఒక 1000 రూపీస్ని ఇంక్రీజ్ చేయాలి. కాబట్టి అర్థమెటిక్ ఆపరేటర్స్ మనం డిస్కస్ చేసాం కదా, ఏదైనా అడిషన్ కానీ వాల్యూని యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ప్లస్ ఆపరేటర్ యూజ్ చేయాలి. ప్లస్ 1000 రూపీస్. చూడండి, ఇప్పుడు ప్లస్ 1000 రూపీస్ అన్నాక ఇక్కడ చూడండి 34,000, 45,000, 55,000, ఒక 1000 ఇంక్రీజ్ చేస్తుంది. చూడండి 4, 5, 5 అని ఉంది కదా, ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒక 1000 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. 34,000, 45,000. చూడండి 34,000, 45,000 ఉంది ఇందాక. ఇప్పుడు 35,000, 46,000. ఇక చూడండి శాలరీ ప్లస్ 1000, శాలరీ 1000 ఇంక్రీజే వచ్చింది. ఓకే, ఇలా మనం వాడు ఏదైతే క్వైరీ అడిగాడో ఆ క్వైరీకి తగ్గట్టుగా మనం మ్యానిపులేట్ చేయాలన్నమాట డేటాని. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ క్వైరీ వీఆర్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, ఆల్రెడీ మనం క్వైరీస్ ఎగ్జిక్యూట్ చేసాం సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి, బట్ ఇలాగ మనం ఎగ్జిక్యూట్ చేయలేదు. ఒక క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్కి ఆన్సర్ చేయటం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసాం. చూడండి, ఓకే, దీనికి ఆన్సర్ కూడా నేను ఇక్కడే రాశాను. ఓకే, సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఐ విల్ గివ్ యూ ఇన్ చాట్ బాక్స్ ఆల్సో, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సేవ్. చాట్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తున్నా చూడండి. నెక్స్ట్ ఇంకో క్వైరీ చూద్దాం. చూడండి, రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఐడి, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ బై రెడ్యూసింగ్ ద శాలరీ ఆఫ్ 1000 రూపీస్. ఇంతకుముందు ఏం చేసాం, 1000 రూపీస్ ఇంక్రీజ్ చేసాం, ఇప్పుడు డిక్రీజ్ చేయాలి. ఎంత, 1000 రూపీస్. అప్పుడు ఏం చేస్తాం, మైనస్ యూజ్ చేస్తాం. బట్ ఇంతకు ఏం చేశాడు, ఈమెయిల్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ శాలరీ ఫెచ్ చేయమన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎంప్లాయీ ఐడి కదా, ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ శాలరీ ఇంక్రీజ్ ఫెచ్ చేయమన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎంప్లాయీ ఐడి, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఫెచ్ చేయమన్నాడు. మన సింటాక్స్లో కొంచెం మార్పు చేయాలి. చూడండి, దాన్ని ఫెచ్ చేసేద్దాం. నేను కింద డీటెయిల్స్ తీసేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, సెకండ్ క్వైరీలో ఏమంటున్నాడు, సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి కామా ఈమెయిల్ని ఈమెయిల్ ఐడి అని ఉంటుంది టేబుల్లో, ఈమెయిల్ ఐడి కామా ఫోన్ నెంబర్ ఎలా ఉంటుందంటే PHONE ఫోన్ అని ఉండి _నంబర్ అని ఉంటుంది. ఫోన్ నంబర్ కామా శాలరీ ఫ్రమ్ ఈ ఎంప్లాయీ టేబుల్. చూడండి, ఎంప్లాయీ టేబుల్ నుంచి ఫెచ్ చేయాలనుకుంటున్నాను. నేను ఇంకా శాలరీ డిక్రీజ్ చేయలేదు, 1000 రూపీస్, జస్ట్ నార్మల్గా ఫెచ్ చేస్తున్నాను. చూడండి, అన్నోన్ ఈమెయిల్ ఐడి కాలం. చూడండి, ఇక్కడ ఈమెయిల్ ఐడి కాలం తప్ప అంటుంది. అంటే నేనేంటి, ఆ కాలం నేమ్ సరిగ్గా ఇవ్వలేదన్నమాట. ఇక్కడ చూద్దాం, కామన్ ఈమెయిల్ అని ఉంది, ఐడి లేదు. అందుకని చెప్పేసి అది మనకు ఎర్రర్ చూపిస్తుంది. జస్ట్ ఈమెయిల్ అని ఇస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఈమెయిల్ అని. మీకు డౌట్ వచ్చింది అనుకోండి, టేబుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఎందుకంటే టేబుల్లో ఏ డేటా ఉంటే ఆ డేటాతోనే మనం ఫెచ్ చేయగలం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఈమెయిల్, ఫోన్ నెంబర్, శాలరీ, మనకి ఏదైతే డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ చూపించింది. ఇంక ఇంతే, SQL అంటే ఇంతే. మనం ఏం చేస్తాం, ఒక టేబుల్లో డేటాను క్రియేట్ చేసి డేటాను ఇన్సర్ట్ చేస్తాం. మనకు కావాల్సినప్పుడు రిట్రీవ్ చేసుకోవాలి, మనకు కావాల్సినప్పుడు మాడిఫై చేయాలి. ఇదే SQL అంటే. ఓకే, ఇంక పెద్ద రాకెట్ సైన్స్ ఏమి ఉండదు. బట్ మన క్వైరీస్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది మ్యాటర్. చూడండి, ఇప్పుడు ఏం చేస్తాం, ఎంప్లాయీ ఐడి, ఓకే,
ఈమెయిల్ ఇది ఎంప్లాయీ ఐడి, ఈమెయిల్, ఫోన్ నెంబర్, శాలరీని ఫెచ్ చేసాం. ఇప్పుడు నాకేం కావాలి, 1000 రూపీస్ శాలరీ రెడ్యూస్ అవ్వాలి. చూడండి 1000 రూపీస్ శాలరీని రెడ్యూస్ చేస్తున్నాను. సేమ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని రెండు లైన్స్ సెలెక్ట్ చేయాలి, లేకపోతే అన్నిటికీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, దానికి తీసుకోదు అనమాట. మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. చూడండి ఇప్పుడు ఇందాకేం వచ్చింది, 34,000 వచ్చింది, ఇప్పుడు రెడ్యూస్ అయిపోయింది ఒక 1000, 33,000, 44,000, 54,000. ఇలా వాల్యూ అయితే 1,000 రెడ్యూస్ అయిందనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ క్వైరీ. సెకండ్ క్వైరీ అవుట్పుట్ కూడా నేను ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్, write a query to display employee ID, job ID, department ID and salary by giving the hike of 10%. ఇప్పుడు వాళ్ళకి శాలరీ అవన్నీ ఉన్నాయి, ఎంప్లాయీ ఐడి, జాబ్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి అండ్ శాలరీ బై గివింగ్ హైక్ ఆఫ్ 10%. ఆల్రెడీ ఎంప్లాయీకి శాలరీ ఉంది, ఉన్న శాలరీకి 10% హైక్ ఇవ్వమంటున్నాడు. ఓకే, మనం కంపెనీలో జాయిన్ అయినాక ఒక 6 monthsకో లేకపోతే 1 yearకో హైక్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే 10% హైక్ ఇస్తున్నారు అనమాట. ఒక 1 yearకో 6 monthsకో హైక్ ఇవ్వాలనుకుంటున్నారు. మనోడికి ఏం చేశారంటే 10% హైక్ ఇస్తున్నారు ఎంప్లాయీస్ అందరికీ. అప్పుడు దాన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ క్వైరీని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి చూడండి ఒకసారి. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఎంప్లాయీ ఐడి, జాబ్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి, ఎంప్లాయీ ఐడి, జాబ్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి అండ్ శాలరీ బై గివింగ్ హైక్ ఆఫ్ 10%. ఆ హైక్ ఆఫ్ 10% ఎలా రాస్తాం అనేది ఇక్కడ పాయింట్ అనమాట. చూడండి నేను ఎలా రాస్తాను చూపిస్తాను. ఐ విల్ ఎగ్జిక్యూట్ థర్డ్ క్వైరీ ఆల్సో. నేను ఎందుకు అక్కడ ప్రతిసారి యూజ్ ఆన్లైన్ డేటాబేస్ అన్నా అంటే ఇక్కడ కింద స్పేస్ రావడానికి. ఓకే, సెలెక్ట్ ఏమేమి ఫెచ్ చేయాలి, ఎంప్లాయీ ఐడి కామా జాబ్ ఐడి, జేఓబి జాబ్ ఐడి కామా డిపార్ట్మెంట్ ఐడి, డిఈపిటి ఐడి అని ఉంటుంది, కామా శాలరీ. ఓకే, ఇది మనం నార్మల్గా ఫెచ్ చేసే డీటెయిల్స్, ఎంప్లాయీ ఐడి, జాబ్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి, శాలరీ. బట్ ఇక్కడ ఏం కావాలి, ఒక 10% హైక్ కావాలి. అంటే శాలరీ ఉంది ఆల్రెడీ, ఆ శాలరీకి 10% మనం హైక్ ఇవ్వాలి. ఓకే, ఆ 10% హైక్ ఎలా ఇస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ శాలరీకి యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి చూడండి, నేను ఏం చేస్తాను, శాలరీ ఉంది ప్లస్ పెరాన్సిస్లో మనం హైక్ని పాస్ చేయాలన్నమాట. ఇక్కడ శాలరీ ఇంటూ 0.10 లేకపోతే 0.1.1 అనో లేకపోతే అలా ఇవ్వచ్చు. ఒకసారి చూడండి, శాలరీ ఇంటూ శాలరీ ఇంటూ 10% అంటే ఎంత, మనం 0.10 అని తీసుకోవచ్చు కదా. 0.10 చూడండి, 0.10 అని తీసుకున్నాను నేను. ఓకే, 10 అంటే అదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10/100 అని వేసాను అనుకోండి, టూ వాల్యూస్ పక్కన మనం డాట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేశాను, శాలరీ ఇంటూ 10% అన్నాను. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏం ఫెచ్ చేయాలి, శాలరీ ఒక 10% హైక్ ఇవ్వాలి. ఇది 10% హైక్కి సంబంధించిన సింటాక్స్. ఓకే, ప్లస్ నార్మల్ శాలరీ, మన ప్రీవియస్ శాలరీకి ఏం చేయాలి, మనం 10% హైక్ ఇవ్వాలి. ఓకే, ఇలా మనం రాయాలన్నమాట క్వైరీ. సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, జాబ్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి, శాలరీ బై గివింగ్ 10% హైక్ అన్నాం కాబట్టి శాలరీకి మనం 10% హైక్ ఇస్తూ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఫెచ్ చేద్దాం. ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఒకే లైన్లో రాసినా పర్లేదు, ఏం పర్లేదు. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, జాబ్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి, శాలరీ బై గివింగ్ 10% హైక్. ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనకు శాలరీ ఉంది, దానికి ఒక 10% హైక్ తీసుకొని మనకు వాల్యూ వస్తుంది అనమాట. చూడండి 10% అంటే ఎంత వచ్చింది చూడండి, ఇంతకుముందు 35,000 ఎంతో ఉంది, ఇక్కడ 10% అంటే 37,400 వచ్చింది. 37,400, 49,500. ఇక్కడ చూడండి శాలరీ ఆఫ్ 0.10% హైక్ వచ్చింది. రైట్, ఇలా మనం ఒక ఎంప్లాయీ టేబుల్లో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ హైక్ ఇవ్వాలంటే మనం ఇలా రాస్తాం అనమాట. I will give you this here, ఒక 10% హైక్.
select employee ID, job ID, salary by giving 10% hike. Next query చూడండి, write a query to display employee ID, job ID, department ID and salary by reducing the salary of 20%. 20% శాలరీని మనం రెడ్యూస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇందాక ఏం చేసాం, ఇంక్రీజ్ చేసాం 10%. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, మైనస్ ఆపరేటర్ యూస్ చేస్తాం. రైట్, సేమ్ చూడండి. అప్పుడు ఇంతకుముందు ఏం చేసాం, 10% హైక్ తీసుకున్నాం, ఇప్పుడు 20% హైక్ తగ్గించాలి. ఓకే, రెడ్యూస్ 20% శాలరీని తగ్గించాలి. చూడండి, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ select employee ID, comma, next job ID, comma, department ID, DEPT ID, comma, salary by reducing the salary of 20%. శాలరీ ఉంది, శాలరీకి 20% రెడ్యూస్ చేయాలి కాబట్టి నేను మైనస్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాను. ఎంత పర్సెంట్, శాలరీ ఆఫ్ 20%, శాలరీ ఆఫ్ 0.20%, 0.20. 20% అంటే అంతే కదా, 10% అంటే 0.10, 20% అంటే 0.20 ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. చూడండి, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ లైన్. చూడండి, 20% శాలరీ రిడ్యూస్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. అన్నోన్ కాలమ్ జాబ్ ఇన్ ఫస్ట్ ఫీల్డ్. ఇక్కడ జాబ్ ఐడి దగ్గర చూడండి, ఇక్కడ మైనస్ ఆపరేటర్ పడినట్టుంది, అండర్ స్కోర్ పెడదాం. నౌ ఐ విల్ ఎగ్జిక్యూట్. చూడండి, మనం రాసేది కాలమ్ నేమ్ ఎగ్జాక్ట్గా లేకపోతే మనకు ఎర్రర్ చూపిస్తుంది, ఎర్రర్ కోడ్ వస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఇచ్చిన శాలరీకి ఇంతకుముందు ఇక్కడ 34,000 35,000 ఉంది 21 డిపార్ట్మెంట్ ఐడి. ఇప్పుడు చూడండి, 20% తగ్గిస్తే 27,000 వచ్చింది. ఓకే, ఇలా మనం ఇచ్చిన శాలరీని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయొచ్చు. ఏదైతే మనం శాలరీ ఇచ్చిన పర్సంటేజ్ మనం తీసుకున్నామో, హైక్ కానీ లేకపోతే శాలరీ తగ్గించేయడం కానీ చేయాల్సినప్పుడు ఇలా మనం క్వైరీస్ రాస్తాం అనమాట. రైట్, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వైరీని మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఈ క్వైరీ మీకే వదిలేస్తాను నేను. చూడండి, ఇక్కడ రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే హాఫ్ ఇయర్లీ శాలరీ. నాకు చాట్ బాక్స్లో నా అవుట్పుట్ పెట్టండి. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే హాఫ్ ఇయర్లీ శాలరీ. ఒక ఫుల్ ఇయర్కి 1 lakh శాలరీ అయితే హాఫ్ ఇయర్లీకి ఎంత శాలరీ వస్తుంది, అది ఎలా ఫెచ్ చేస్తాం. మైక్ ఆన్ చేసి అని చెప్పచ్చు, పర్లేదు. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే హాఫ్ ఇయర్లీ శాలరీ. మనం శాలరీ ఇక్కడ ఎలా తీసుకుంటున్నాం, మంత్ వైజ్ తీసుకుంటున్నాం. రైట్, ఇక్కడ మంత్ వైజ్ ఇచ్చాడు శాలరీ. చూడండి, మంత్లీ 30,000 40,000 అలా ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని 6 monthsకి తీసుకోవాలి. అంటే ఏం చేస్తాం, ఈజీ. ఐ థింక్ దిస్ ఈజ్ ఈజియెస్ట్ క్వైరీ. చిన్న చెప్పాలి ఫాస్ట్గా. నేనే చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, బయట క్వైరీ టు డిస్ప్లే హాఫ్ ఇయర్లీ శాలరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 month శాలరీ కదా మనం తీసుకున్నది. హాఫ్ ఇయర్లీ అంటే ఎంత, 6 months అంతే. 6 months కాబట్టి శాలరీ ఇంటూ 6 వేస్తే 6 months వస్తుంది. లేకపోతే 1 year ఫుల్ ఇయర్ శాలరీ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, శాలరీ ఇంటూ 12 వేస్తే ఫుల్ ఇయర్ శాలరీ వస్తుంది. అంతే, పెద్ద కష్టమైనది ఏం కాదు. బట్ మనం లాజిక్ ఎలా బిల్డ్ చేస్తున్నాం అనేది పాయింట్.
చూడండి ఇప్పుడు హాఫ్ ఇయర్లీ శాలరీ అంటే మనకి ఇప్పుడు నేను సెలెక్ట్ శాలరీ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక మంత్ శాలరీ మాత్రమే వచ్చింది. ఓకే, ఇప్పుడు నాకు ఏంటంటే 6 months శాలరీ కావాలి, హాఫ్ ఇయర్లీ శాలరీ కావాలి. దానికి నేనేం చేస్తాను చూడండి, సెలెక్ట్, నేను జస్ట్ నార్మల్ శాలరీ అంటున్నాను, శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ టేబుల్ నుంచి శాలరీ అంటే ఏమొస్తుంది, శాలరీ మొత్తం చూపిస్తాయి. చూడండి శాలరీ మొత్తం చూపిస్తాయి. దీంట్లో 6 months కావాలి, 34 into 6 months అంటే ఎంత వస్తుందో చూద్దాం. చూడండి శాలరీ ఇప్పుడు ఇదేంటిది 1 month శాలరీ, నాకు ఇప్పుడు ఏం కావాలి, 6 months శాలరీ కావాలి. చూడండి ఇంటూ 6, చూడండి ఇంటూ 6 అన్నా అంటే ఏమవుతుంది, 6 months శాలరీ వచ్చేస్తుంది. చూడండి 34 into 6. ఇది కూడా ఎగ్జిక్యూట్ అయినట్టుంది. రైట్, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ఓన్లీ. చూడండి 34 into 6 ఎంత, 2,04,000, 2,70,000, 3,30,000 అంటే 6 monthsకి ఇంత శాలరీ వస్తుంది అనమాట, 2 lakhs దాకా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫెచింగ్ హాఫ్ ఇయర్లీ శాలరీ. ఫర్ ఎగ్జాంపుల్ 8 months కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం, 8 months శాలరీ, ఇది సెలెక్ట్ శాలరీ ఆఫ్ 8 months అండ్ ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. చూడండి 8 months శాలరీ. 1 year శాలరీ అనుకోండి, ఇది వాడి ప్యాకేజ్, 4 lakhs ప్యాకేజ్, 5,40,000, 5.5 ప్యాకేజ్, 6.6 ప్యాకేజ్, 4.3 ప్యాకేజ్, ఇలా అనమాట, 2.1 ప్యాకేజ్, ఇలా ప్యాకేజెస్ వచ్చినాయి వాళ్ళకి శాలరీస్. ఓకే, ఇప్పుడు ప్యాకేజ్ అంతా ఆయనకి 4 lakhs ప్యాకేజ్ వచ్చింది. మంత్లీ ఎంత వస్తుంది శాలరీ, ఇక్కడ చూడండి 4 lakhs ప్యాకేజ్ వచ్చింది కదా, 4 lakhs అడిగి మంత్లీ శాలరీ ఎంత వచ్చింది చూడండి. 4 lakhs ప్యాకేజ్ వస్తే మీకు మంత్లీ శాలరీ ఎంత వచ్చిందో 34,000 వస్తుంది. ఓకే, 4 lakhs ప్యాకేజ్ జాబ్ తెచ్చుకుంటే మంత్లీ 34,000 రూపీస్ శాలరీ వస్తుంది. దట్ ఈజ్ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్లో ఆపరేటర్స్ ఎలా యూజ్ చేయాలనేది మనం ఇక్కడ ఏం చేసాం, ఎడిషన్, మల్టిప్లికేషన్ అన్ని ఆపరేటర్స్ యూజ్ చేసాం. ఓకే, I will copy this and I will paste here. క్వరీస్ ఎలా రాయాలో జస్ట్ అలా ఇక్కడ మీకు రెఫరెన్స్ కోసం ఇక్కడ ఉంచాను, తర్వాత కావాలంటే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఏమున్నాయి చూడండి, ఇంకా క్వరీస్. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. ఇంతకుముందు ఏం చేసాం, అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి క్వరీస్ చేసాం. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. చూడండి రిలేషనల్ ఆపరేటర్స్ ఏమున్నాయి, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇలా ఆపరేటర్స్ ఉన్నాయి కదా. ఆపరేటర్స్ యూజ్ చేసి ఈ క్వరీస్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనమాట. రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీ హూస్, ఇక్కడ ఫస్ట్ అది ఐఆర్ఎస్ అని పడింది, ఫస్ట్ హూస్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఆకాష్. ఎవరి ఫస్ట్ నేమ్ అయితే ఆకాష్ ఉంటుందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఫెచ్ చేయమంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే వేర్ అనే క్లాజ్ యూజ్ చేస్తాం. ఓకే, వేర్ క్లాజ్ యూజ్ చేస్తాం. వేర్ క్లాజ్ యూజ్ చేసి ఈ క్వరీస్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఎక్కడైతే అన్నాం, ఇప్పుడు మనం క్వశ్చన్ రాస్తున్నాం, ఈ క్వశ్చన్లో ఎక్కడైతే అన్నప్పుడు హూజ్ ఫస్ట్ నేమ్ ఇస్, ఎవరి ఫస్ట్ నేమ్, ఎవరు లేకపోతే ఎక్కడ అని వచ్చినప్పుడు మనం ఈ వేర్ క్లాజ్ యూజ్ చేస్తాం. రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీ అన్నాం అనుకోండి, ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటాం. ఇక్కడ చూడండి హూజ్ ఫస్ట్ నేమ్ ఈజ్, ఎవరి ఫస్ట్ నేమ్ అయితే ఆకాష్ ఉంటుందో అప్పుడు మనం వేర్ అనే క్లాజ్ యూజ్ చేసి కండిషన్ రాయాలన్నమాట. వేర్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆకాష్, ఫస్ట్ నేమ్ ఆకాష్ అయితే వాడి డీటెయిల్స్ని ఫెచ్ చేయమంటుంది. చూడండి
ఏ టేబుల్ నుంచి? ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఒకసారి మనం ఫెచ్ చేసి చూద్దాం ఎంప్లాయీ టేబుల్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. అసలు ఆకాష్ అనేవాడు ఉన్నాడా లేదు చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమే ఆకాష్ ఉంది. వీడి యొక్క ఇప్పుడు మన క్వైరీలో ఏం ఫెచ్ చేయాలి? డీటెయిల్స్ ఆఫ్ ద డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీ. ఈ ఆకాష్ అనేవాడి డీటెయిల్స్ మొత్తం డిస్ప్లే చేయాలి. మనం చూడండి ఎవరు ఫస్ట్ నేమ్ అయితే ఆకాశ్ ఉంటుందో వాడి డీటెయిల్స్ అన్నీ ఫెచ్ చేయాలి. దాని క్వైరీ ఎలా రాస్తాం చూడండి. సెలెక్ట్ స్టార్, నేను ఒకే లైన్లో రాసేస్తున్నాను, లేకపోతే కింద రాయమని రాస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. నెక్స్ట్ ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మనం ఏం చేయాలి? కండిషన్ రాయాలి. వేర్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేసాం? ఈక్వల్ టు ఆపరేటర్ ఇచ్చేస్తున్నాం. ఈక్వల్ టు ఆకాష్. డేటా కేస్ సెన్సిటివ్ అనమాట. టేబుల్లో డేటా ఎలా అయితే ఉందో అలానే ఇవ్వాలి. ఇక్కడ చూడండి ఆకాష్ క్యాపిటల్తో ఉంది, AKSH ఆకాష్, అలానే ఇవ్వాలి. నేను స్మాల్ లెటర్స్ ఇస్తానంటే అది తీసుకోదనమాట. నేను చూడండి ఈ 3 లైన్స్ నేను సెలెక్ట్ చేసుకొని ఫెచ్ చేస్తున్నాను. ఎప్పుడు ఏం రావాలి మనకి? ఎవరి ఫస్ట్ నేమ్ అయితే ఆకాష్ ఉందో వాటి డీటెయిల్స్ మాత్రం చూపించాలి. మొత్తం డీటెయిల్స్ చూపిస్తాయి. చూడండి ఆకాష్ యొక్క మొత్తం డీటెయిల్స్ చూపిస్తాయి, ఫుల్ డీటెయిల్స్. చూడండి ఆకాష్ యొక్క ఫుల్ డీటెయిల్స్ చూపిస్తున్నాయి. ఎంప్లాయీ ఐడి ఆకాష్ 1, ఆకాష్ లాస్ట్ నేమ్ పాండే, akash@gmail.com, ఫోన్ నెంబర్, హైరింగ్ డేట్, అడ్రస్, శాలరీ, ఇవన్నీ ఇచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేసినట్టు? ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి, రిలేషనల్ ఆపరేటర్స్లో డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి మనం ఈ క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ చేసాం. ఇక్కడ మనం ఏం చేసాం? ఆ కండిషన్ పాస్ చేయడానికి వేర్ క్లాజ్ యూజ్ చేసాం. CLAUSE క్లాజ్. ఓకే, వేర్ క్లాజ్ యూజ్ చేసి మనం ఈ టేబుల్లో డేటాను ఫెచ్ చేసాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఆకాష్. అర్థమవుతుందా? ఒకసారి రిప్లై ఉండి అర్థమవుతుందా లేదా, లేకపోతే ఏదన్నా కొంచెం స్లో చెప్పాలా? నెక్స్ట్ క్వైరీ చూడండి. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూజ్ డిపార్ట్మెంట్ ఐడి ఈస్ గ్రేటర్ దాన్ 30. ఎవరి డిపార్ట్మెంట్ ఐడి అయితే గ్రేటర్ దాన్ 30 ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే చూపించాలి. ఒకసారి ఈ క్వైరీ మీరు ఒకసారి చదివి అర్థం చేసుకోండి. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ని ఫెచ్ చేయి. హూజ్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ గ్రేటర్ దాన్ 30. ఎవరి డిపార్ట్మెంట్ ఐడి గ్రేటర్ దాన్ 30 ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ మాత్రం చూపించమంటారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడిలో అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి అసలు ఏ టేబుల్ నుంచి అది ఫెచ్ చేయాలి ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూజ్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ గ్రేటర్ దాన్ 30. ఈ ఎంప్లాయీస్ అనే డీటెయిల్స్ ఏ టేబుల్లో ఉన్నాయి? డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా ఉన్నాయి ఎంప్లాయీస్. ఒకసారి ఫెచ్ చేస్తుంది. వాడు అనలేదు పర్టికులర్గా ఈ టేబుల్ నుంచి ఫెచ్ చేయమని. బట్ మనకేంటి ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ ఏ టేబుల్లో ఉన్నాయి? ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా ఉన్నాయా ఎంప్లాయీ డీటెయిల్స్? చూడండి ఎంప్లాయీ డీటెయిల్స్ ఏమి లేవు. డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, మేనేజర్ ఐడి, లొకేషన్ ఐడి. డిపార్ట్మెంట్ టేబుల్లో ఎంప్లాయీ డీటెయిల్స్ ఏమి లేవు కాబట్టి మన ఎంప్లాయీ టేబుల్స్ ఎక్కడ ఉంటాయో ఆ టేబుల్ నుంచి ఫెచ్ చేయగలగాలి. ఆ క్వైరీని చూడగానే మనకు అర్థమైపోవాలన్నమాట. చూడండి ఏమంటుంది? రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూస్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ గ్రేటర్ దాన్ 30. ఈ ఎంప్లాయీ టేబుల్ ఏముంటుంది? డిపార్ట్మెంట్ ఐడి కూడా ఉంది చూడండి. బట్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఎంప్లాయీ లేదు, ఎంప్లాయీ గురించి లేదు. చూడండి ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి కూడా ఉంది. ఇక్కడ చూడండి లాస్ట్లో డిపార్ట్మెంట్ ఐడి ఎవరైతే 30 కన్నా ఎబోవ్ ఉంటుందో, ఇది 21, 22, 24, 30 కన్నా తక్కువ, 110 అనేది 30 కన్నా ఎక్కువ. నెక్స్ట్ 110 మాత్రమే అనుకుంటా, 30 కన్నా ఎక్కువ ఉంది. ఇంకోటి ఏదో ఉండాలి అనుకుంటాను. ఓకే 110 మాత్రమే ఉంది. ఒకసారి ఫెచ్ చేసి వద్దాం. చూడండి 30 కన్నా ఏదైతే డిపార్ట్మెంట్ ఐడి ఉంటుందో వాళ్ళ డీటెయిల్ ఫెచ్ చేయాలి మనం. ఒకసారి నేను ఫెచ్ చేసి చూస్తాను. చూడండి
ఇప్పుడు నాకేం కావాలి, ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి ఎవరికైతే అబోవ్ 30 ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ ఫెచ్ చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ ఎంప్లాయీ టేబుల్ వేర్ డిపార్ట్మెంట్ ఐడి డిఈపిటి ఐడి కదా, డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ గ్రేటర్ దాన్ 30. ఎవరి డిపార్ట్మెంట్ ఐడి అయితే గ్రేటర్ దాన్ 30 ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ని ఫెచ్ చేయి ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. చూడండి, ఎవరి డిపార్ట్మెంట్ ఐడి అయితే మోర్ దెన్ 30 ఉంటుందో, గ్రేటర్ దెన్ 30 ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ మాత్రం చూపించింది. చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడీస్ చూడండి, డిపార్ట్మెంట్ ఐడీస్ ఇక్కడ ఏదండి 110 110 110 110 110 అనే డిపార్ట్మెంట్ ఐడీలు వీళ్ళు నలుగురు పనిచేస్తున్నారు. ఎంప్లాయీ 4, ఎంప్లాయీ 10, 19, 20 ఈ 4 అశ్విన్, ఆదాం, సర్దార్, జిన్నాద్ ఈ 4 మెంబర్స్ ఏం చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఐడి 110లో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు డిపార్ట్మెంట్ ఐడి 30 అనే నెంబర్ కన్నా ఏవో డిపార్ట్మెంట్ నెంబర్ ఉన్నవాళ్ళు. ఓకే, ఇలా మనం ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఏం చేసాం, డిపార్ట్మెంట్ ఐడి ఎవరైతే మోర్ దెన్ 30 ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ని ఫెచ్ చేసాం. నెక్స్ట్ ఇంకోటి చూడండి, రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూస్ శాలరీ ఈజ్ లెస్ దాన్ 10,000 ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ మనం ఏం చేయాలి, ఎవరి డీటెయిల్స్ అయితే ఎవరి శాలరీ అయితే 10,000 కన్నా తక్కువ ఉందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకసారి చూడండి, ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్దాం. మళ్ళీ ఇది ఎంప్లాయీ టేబుల్లోకి వెళ్ళేసి వాళ్ళ శాలరీస్ ఎంత ఉన్నాయో చూద్దాం. వాళ్ళలో 10,000 కన్నా ఎంతమంది శాలరీ తక్కువ ఉందో చూద్దాం. ఇది చూడండి, ఎంప్లాయీ టేబుల్లో శాలరీస్ ఇవన్నీ 34,000, 45, 46, ఇక్కడ 10,000 కన్నా తక్కువ. ఇక్కడ చూడండి ఒకడు ఉన్నాడు 9,500. ఓకే, జిన్నాద్కి 9,500 శాలరీ. ఇప్పుడు మనం ఫెచ్ చేస్తే ఏం రావాలి, ఆ జిన్నాద్ శాలరీ ఒకటే రావాలి. చూడండి, ఐ విల్ ఎగ్జిక్యూట్ దట్. ఏమంటున్నాడు, రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీ హూస్ శాలరీ ఈజ్ లెస్ దాన్ 10,000 ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. నేను మీకు ఇక్కడ ఏం చేశాను చూడండి, మీకు ఈ క్వైరీస్ అన్నీ నేను మీకు గిట్ హబ్లో లింక్లో పాస్ చేసేసాను. ఓకే, మీరు అక్కడ నుంచి రిఫర్ చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ ఈరోజు కూడా దీన్ని మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను, ఇక్కడ అవుట్పుట్ ఉంది కాబట్టి అక్కడ నుంచైనా మీరు తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఏమన్నారు, ఎవరి శాలరీ అయితే 10,000 కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ ఫెచ్ చేయాలి. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఒకే లైన్ రాయొచ్చు, 2 లైన్లో మల్టిపుల్ లైన్స్ రాయొచ్చు. వేర్ శాలరీ ఈజ్ లెస్ దాన్ 10,000. శాలరీ ఈజ్ లెస్ దాన్ 10,000. ఓకే, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. చూడండి, ఓన్లీ 10,000 కన్నా శాలరీ తక్కువ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మాత్రం చూపించింది. అది ఒక్కడైనా 10 మంది అయినా ఎంతమంది అయినా. చూడండి, ఇక్కడ జిన్నాద్ ఉన్నాడు, జిన్నాద్ ఒక్కడి శాలరీయే 9,500. మిగతా వాళ్ళందరూ 10,000 కన్నా ఎక్కువ శాలరీ ఆ కంపెనీలో నుంచి గెట్ చేస్తున్నారు ఎంప్లాయీస్. ఈ జిన్నాద్ అనే ఎంప్లాయీ మాత్రమే 9,500 ఎర్న్ చేస్తున్నాడు. మనోడు ఏంటి, ఏసీ అకౌంటెంట్ అంట. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు హైర్ చేసుకున్నారు, 2010 4/13. ఫోన్ నెంబర్ వచ్చేసి ఇది జిన్నాద్ jin@gmail.com ఈమెయిల్ ఐడి. డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేస్తున్నాడు, 110 అనే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంకో క్వరీ ఏంటి, రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూస్ శాలరీ ఈజ్ లెస్ దాన్ 10,000 ఫ్రమ్ ద టేబుల్. సేమ్ టేబుల్, సేమ్ క్వరీ కదా. రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూస్ శాలరీ ఈజ్ లెస్ దాన్ 10,000. ఇక్కడ సేమ్ అదే క్వరీ ఉంది. రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూస్ శాలరీ ఈజ్ లెస్ దాన్ 10,000 ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. సేమ్ క్వరీ ఇది, సేమ్ పైన ఇందాక మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేసాం అదే క్వరీ నేను రిమూవ్ చేసేస్తున్నాను, డబల్ టైం పడినట్టుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ఈమెయిల్ ఐడి
ఫోన్ నెంబర్ హూజ్ కమిషన్ పర్సంటేజ్. ఓకే, ఇక్కడ చూడండి, ఫోన్ నెంబర్ స్పేస్ ఉంది ఇక్కడ మధ్యలో. ఫోన్ నెంబర్ హూజ్ కమిషన్ పర్సంటేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఎవరి కమిషన్ పర్సంటేజ్ అయితే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 5 ఉంటుందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఫెచ్ చేయమంటుంది. అసలు ఫస్ట్ కమిషన్ పర్సంటేజ్ అంటే ఎంత ఉందో చూద్దాం. చూడండి, ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ కదా ఉంది. వీ విల్ గో టు ఎంప్లాయీ టేబుల్ అండ్ వీ విల్ సర్చ్ ఫర్ కమిషన్ పర్సంటేజ్. చూడండి, కమిషన్ పర్సంటేజ్ ఏముంది ఇక్కడ. ఫస్ట్ నల్ ఉంది, 1 1 2 1. ఎంత పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నారు? 1%, 2%, 1%. ఓకే, 5% అసలు లేదు. ఓకే, అసలు క్వశ్చన్ ఏమి అడిగాడు? రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ఎంప్లాయీ ఐడి ఫోన్ నెంబర్ హూస్ కమిషన్ పర్సంటేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 అసలు ఉందా? 1 2లోనే ఉన్నాయి. అక్కడ గ్రేటర్ దాన్ లేదు, అసలు ఈక్వల్ టు కూడా లేదు. కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, మనం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇచ్చేసి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి ఒకసారి. ఓకే, చూడండి, కమిషన్ పర్సంటేజ్ మాత్రం 1 2లోనే ఉంది. ఇక్కడ నేను ఆ క్వైరీని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను. సెలెక్ట్, ఏమేమి ఫెచ్ చేయమన్నాడు? ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ అని కదా ఉంది ఇక్కడ. ఈమెయిల్ ఐడి అని లేదు, ఈమెయిల్ అని ఉంది. ఈమెయిల్ కామా ఫోన్ నంబర్, PHONE ఫోన్ నంబర్. ఇది కాదు, వేరేది. ఏంటి రాజేశ్వరి? ఓకే, ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఈమెయిల్ ఫోన్ నంబర్ ఫ్రమ్ విచ్ టేబుల్? ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. మన కండిషన్ ఏంటి? వేర్ కమిషన్ పర్సంటేజ్ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ వేర్ కండిషన్ ఏంటి? వేర్ కమిషన్ పర్సంటేజ్ టేబుల్ ఎలా ఉందంటే కమిషన్ _PCT అని ఉంది టేబుల్లో నేమ్. ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. మళ్ళీ చూపిస్తాను. CO నాకు గుర్తుంది, కమిషన్ COMMISION కమిషన్ _PCT అని ఉంది. కమిషన్ పర్సంటేజ్ కాలం నేమ్. మనం ఆ కాలం నేమ్ ఏదైతే ఉందో ఆ కాలం నేమ్తోనే మనం ఫెచ్ చేయాలి. ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 అంటున్నట్టు. చూడండి, ఇప్పుడు ఏంటి? కమిషన్ పర్సంటేజ్ ఎవరైతే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ని, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ను ఫెచ్ చేయమంటున్నాను. అక్కడ మనకు తెలిసి 1 2 మాత్రమే ఉంది కమిషన్ పర్సంటేజ్, 5 అసలు లేదు. ఒకసారి చూద్దాం. చూడండి ఏం చూపిస్తుంది. చూడండి, డేటా అయితే ఏం చూపించట్లేదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 2 ఉంది కదా, 2ని ఇస్తున్నాను. చూడండి, నేను 2కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఒక నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను కమిషన్ పర్సంటేజ్ 5 లేదు కాబట్టి ఎంటీ వాల్యూస్ చూపించింది. నేను కమిషన్ పర్సంటేజ్ 2 చూపించాను. అప్పుడు ఏం చూపించింది? ఈమెయిల్ ఐడి sfda@gmail.com ఉంది. అసలు దాని కమిషన్ పర్సంటేజ్ 2 కాదా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, SFDA. చూడండి, ఇక్కడ కమిషన్ పర్సంటేజ్ 2 ఎవరికి ఉంది? ఒక్కడికే ఉంది. ఆ ఒక్కడు ఎవడంటే ఇక్కడ ఉంది, జాన్ విలియమ్స్, sfda@gmail.com. ఇది దాని మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సేమ్ డీటెయిల్స్ కదా ఫెచ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కమిషన్ పర్సంటేజ్ కనుక 1 అని ఇచ్చాను అనుకోండి, ఏమవుతుందో చూడండి. 1 అని ఇస్తే ఎంతమంది డీటెయిల్స్ చూపించింది చూడండి. కమిషన్ పర్సంటేజ్ కనుక గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అయితే, గ్రేటర్ దాన్ అన్నప్పుడు SFDA కూడా రావాలి. ఎందుకంటే గ్రేటర్ దాన్ అన్నప్పుడు 1 కన్నా ఎక్కువ కదా, 1 కన్నా ఎక్కువ కాబట్టి ఏం చేస్తుంది? అది SFDA కూడా చూపిస్తుంది. ఓకే, అర్థమైంది కదా? దిస్ ఈజ్ అబౌట్ ఫెచింగ్ కమిషన్ పర్సంటేజ్. ఇలా క్వైరీని బట్టి మనం ఎగ్జిక్యూట్ చేయడమే.
ఆ క్వైరీని బట్టి వాడు అడిగిన క్వశ్చన్ బట్టి మనం క్వైరీని రాయాలి. ఓకే, కొంచెంసేపు ఆలోచిస్తే అవుట్పుట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేసి టుమారో విల్ డిస్కస్ అబౌట్ కంకాటినేట్ ఆపరేటర్. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నేమ్. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈరోజు చెప్పిన క్వైరీస్ అని ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు మీ చేతితో మీరు ఎగ్జిక్యూట్ చేస్తేనే మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఎంప్లాయీ ఐడి, జాబ్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి అండ్ శాలరీ రెడ్యూసింగ్ ద శాలరీ ఆఫ్ 20%. ఇది ఆల్రెడీ చేసాం కదా. ఓకే, సారీ, అది కాదు, ఇది. ఓకే, రైట్ ఏ క్వైరీ to display employee ID, first name, last name from employee table whose salary is less than or equal to 34,000. ఎవరి శాలరీ అయితే లెస్ దాన్ ఈక్వల్ టు 34,000 ఉంటుందో వాళ్ళ యొక్క ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ని ఫెచ్ చేయాలి. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది ఎలా ఫెచ్ చేయాలని. ఒక్క 2 minutes టైం ఇస్తాను. ఈ క్వైరీకి నాకు అవుట్పుట్ నాకు చాట్ బాక్స్లో పెట్టండి. ఓకే, ఐ విల్ కాపీ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి క్వైరీ ఎలా రాయాలో మీరు నాకు చాట్ బాక్స్లో అవుట్పుట్ పెట్టాలి. వాళ్ళు చెప్పినా పర్లేదు, నేను ఇక్కడ టైప్ చేస్తాను మీరు చెప్తుంటే. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ హూస్ శాలరీ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 34,000. I will wait for 5 minutes. I need response from your side. ఒక్కసారి ట్రై చేయండి. నేను ఎగ్జాక్ట్గా 10:33కి దాని ఆన్సర్ అడుగుతాను. ఈలోపు మీరు చేస్తే చెప్పేయండి కంప్లీటెడ్ అని. I think I received from సెలెక్ట్ స్టార్ ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీ. మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఎందుకు? మనకు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని డీటెయిల్స్ కావాలంటే సెలెక్ట్ స్టార్ అని పెడతాం కదా. ఓకే, ఇక్కడ కరెక్ట్గా ఇచ్చారు వాట్సాప్లో పెట్టినప్పుడు. సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వేర్ శాలరీ ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 34,000. వేర్ క్లాస్ కన్నా ముందు ఫ్రమ్ ఎంప్లాయీ అని ఇవ్వాలి. రైట్. ఓకే, వాట్సాప్లో పెట్టింది కొంచెం పర్లేదు, బట్ ఇక్కడ కూడా వాట్సాప్లో పెట్టిన దాంట్లో కూడా కొంచెం చేంజ్ చేయాలి. మీరు కూడా రాజేశ్వరి. ఓకే, ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వేర్ శాలరీ ఈస్. అక్కడ సింటాక్స్ ఇంపార్టెంట్. అక్కడ నేమ్ పక్కన, లాస్ట్ నేమ్ పక్కన కామా పెట్టకూడదు. మళ్ళీ వేర్ శాలరీ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 34,000 ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, ఐ విల్ షో యూ. రైట్, రాసింది కరెక్టే, బట్ సింటాక్స్ కూడా చూసుకోవాలి మనం.
చూడండి ఏమన్నాడు వాడు, రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అనేటప్పుడు లాస్ట్ నేమ్ పక్కన కామా పెట్టకూడదు అనమాట. ఇక్కడ నేను కామా పెట్టానా, ఇక్కడ మనం ఏదైనా రాస్తున్నప్పుడు కామా పెట్టకూడదు. వేర్ కండిషన్ ముందు కూడా కామా పెట్టకూడదు అనమాట. ఓకే, కామాతో సపరేట్ చేయాలి. ఏదైతే కాలమ్ నేమ్స్ ఉన్నాయో ఆ కాలమ్ నేమ్స్ మాత్రం మనం కామాతో సపరేట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఆ క్వైరీ రాద్దాం. సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ ఐడి, ఇక్కడ చూడండి కాలన్ కాదు అండర్ స్కోర్, ఎంప్లాయీ ఐడి కూడా అండర్ స్కోర్. నెక్స్ట్ లాస్ట్ నేమ్ కామా ఎల్ నేమ్. లాస్ట్ నేమ్ ఏమని ఉంటుంది టేబుల్లో, ఎల్ నేమ్ అని ఉంటుంది. ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ salary is less than equal to కదా, less than or equal to 34,000, less than equal to 34,000 ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ ఫెచ్ చేయాలి. చూడండి వాళ్ళ యొక్క ఏమేమి ఫెచ్ చేసాం, ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫెచ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ కూడా ఫెచ్ చేయాలనుకోండి, అప్పుడు శాలరీ కూడా చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళ శాలరీస్ 34,000 ఉన్నాయా లేదని. నేను జస్ట్ యాడ్ చేశాను దానికి. మన క్వైరీలో అయితే లేదు శాలరీని కూడా ఫెచ్ చేయమని, బట్ నేను యాడ్ చేశాను ఎందుకంటే మనకి ఇక్కడ కనిపిస్తే బాగుంటుంది కదా, 34,000 కన్నా అది తక్కువ ఉన్నాయా లేదా శాలరీస్ అని. చూడండి 34,000, 18,000, 28,500, 12,000 ఇలా మొత్తం 34,000 ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి, కానీ 34,000 కన్నా ఎక్కువ అయితే లేవు శాలరీస్ మనం ఫెచ్ చేసినాయి. అర్థమైంది కదా. ఇక్కడ ఈ శాలరీ అనేది అవసరం లేదు, జస్ట్ నేను రిఫరెన్స్ కోసం రాశాను. కామా కూడా తీసేసి ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎవరైతే శాలరీస్ 34,000 కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళ యొక్క ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నేమ్ శాలరీని ఎగ్జిక్యూట్ చేసింది. నెక్స్ట్ ఇంకో క్వైరీ ఏదో చూడండి, రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఈజ్ నాట్ క్లర్క్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. హూ ఈజ్ నాట్ క్లర్క్. ఓకే, ఎవరైతే క్లర్క్ కాదో, స్టేషన్ క్లర్క్ కాదో వాళ్ళ డీటెయిల్స్ వచ్చేయమంటుంది. ఒకసారి చూద్దాం చూడండి అసలు క్లర్క్ అనే కాలం ఏముందో డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ క్వైరీ చూడండి, రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఈజ్ నాట్ క్లర్క్. ఎవరైతే క్లర్క్ కాదో వాళ్ళ డీటెయిల్స్ని చూపించమంటుంది ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. అసలు ఎంప్లాయీ టేబుల్ క్లర్క్ గురించి ఏందో చూద్దాం చూడండి. చూడండి జాబ్ ఐడి స్టేషన్ క్లర్క్ అని ఉంటుంది. ఏదది ఇక్కడ చూడండి ఎస్టీ క్లర్క్ అని ఉంటుంది. ఎస్టీ క్లర్క్ అంటే స్టేషన్ క్లర్క్ అనమాట. ఎవరైతే స్టేషన్ క్లర్క్ కాదో వాళ్ళ డీటెయిల్స్ చూపించమంటుంది. ఇక్కడ చూడండి స్టేషన్ క్లర్క్ ఎవరెవరు ఉన్నారు, యాండీ, డానియల్, ఆదామ్, మేఘన, వీళ్ళంతా స్టేషన్ క్లర్క్. మిగతా వాళ్ళంతా స్టేషన్ మ్యాన్, ఐటీ ప్రోగ్రామర్, ఇలా డిఫరెంట్ ఇది చూడండి అకౌంట్ మేనేజర్, అకౌంటెంట్, ఎండి ఆర్ఈపీ అని ఉంది, ఎండి మ్యాన్, ఇలా ఎండి అసిస్టెంట్ అని ఉంది, ఇలా ఉన్నాయి. మనకేంటంటే ఎవరైతే స్టేషన్ క్లర్క్ కాదో వాళ్ళ డీటెయిల్స్ చూపించాలి. చూడండి క్వైరీ అదే కదా, మళ్ళీ ఒకసారి క్వైరీ చదువుతాను చూడండి. రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఈజ్ నాట్ క్లర్క్. ఏ క్లర్క్ కాదు, స్టేషన్ క్లర్క్ ఎవరైతే కాదో వాళ్ళ డీటెయిల్స్ చూపించమంటుంది ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. దానికి ఎలా రాయాలో చూడండి క్వైరీ.
సెలెక్ట్ డీటెయిల్స్ ఆఫ్ అంది కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఐడి. ఇక్కడ స్టేషన్ క్లర్క్ అనేది ఏంటిది, జాబ్ ఐడియే కదా. జాబ్ ఐడి ఈజ్ నాట్ ఈక్వల్ టు స్టేషన్ క్లర్క్. నాట్ ఈక్వల్ టు సింబల్ ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. నాట్ ఈక్వల్ టు స్టేషన్ క్లర్క్. ఎస్టీ క్లర్క్ అని మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఎస్టీ క్లర్క్ కదా, స్టేషన్ క్లర్క్ అంటే సింగిల్ కొటేషన్స్లో పెట్టాలన్నమాట. ఎస్టీ క్లర్క్. చూడండి, వేర్ జాబ్ ఐడి ఈక్వల్ టు జాబ్ ఐడి ఈజ్ నాట్ ఈక్వల్ టు స్టేషన్ క్లర్క్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఐడికి ఇక్కడ అండర్ స్కోర్ పెట్టాలి, నేను కాలన్ పెట్టాను. చూడండి, వేర్ జాబ్ ఐడి ఈజ్ నాట్ ఈక్వల్ టు స్టేషన్ క్లర్క్. జాబ్ ఐడి ఓకే, ఒక కాలన్ ఎక్కువ పడింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఐడి ఈజ్ నాట్ ఈక్వల్ టు స్టేషన్ క్లర్క్. చూడండి, ఇక్కడ వీళ్ళందరూ స్టేషన్ క్లర్క్ ఉన్నారు. జాబ్ ఐడీస్ ఎస్టీ మ్యాన్ అని, ఎస్ఏ మ్యాన్ అని. స్టేషన్ క్లర్క్ కాకుండా ఉండే వాళ్ళు డీటెయిల్స్ చూపిస్తారు. చూడండి, జాబ్ ఐడి ఇక్కడ స్టేషన్ క్లర్క్ ఎవరైనా కనబడుతున్నారా? స్టేషన్ క్లర్క్ అయితే లేడు. స్టేషన్ క్లర్క్ కాకుండా స్టేషన్ మ్యాన్, ఐటీ ప్రోగ్రామర్, ఏడీబీపీ, ఏడీ ప్రెస్, ఓకే, ఏడీ మ్యాన్, ఏడీ అసిస్టెంట్, ఎస్ఏఆర్ఈపీ, ఎస్ఏ మ్యాన్ అని ఇలా ఉన్నాయి. ఓకే, ఇది అంటే ఇక్కడ స్టేషన్ క్లర్క్ కానీ జాబ్ ఐడీస్ ఉన్నవాళ్ళు అనమాట, వాళ్ళంతా. ఓకే, అక్కడ మనం ఏం చేస్తున్నాం, అక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్కి మనం ఏం చేస్తున్నాము, ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా టేబుల్లోంచి డేటాని ఫెచ్ చేయడానికి క్వైరీ రాస్తున్నాం అనమాట. అది ఒక మన ఎస్క్యూఎల్ నేర్చుకొని మనం చేయాల్సిన పని. ఓకే, ఆ క్వైరీకి తగ్గట్టుగా మనం ఏం చేయాలి, ఆ టేబుల్లో ఉన్న డేటాకి తగ్గట్టుగా క్వైరీ రాసి టేబుల్లోంచి డేటాని ఫెచ్ చేయాలి. ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది, ఒకసారి చెప్పండి. ఓకే, ఇవి ప్రాక్టీస్ అండి ఈ రోజుకి. మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, ఈ అర్థమైతే ఇంకా రేపటి నుంచి ఇంకా మేము ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. ఫస్ట్ క్వైరీ రాయటం ఇదే కదా బేసిక్ స్టార్టింగ్. ఫస్ట్ క్వశ్చన్ చదివి ఆన్సర్ మన క్వైరీ ఎలా రాయాలో కొంచెం అబ్జర్వ్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ టుడే. వీ విల్ కంటిన్యూ టుమారో.